మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులి దాడులు కలకలం రేపుతున్నాయి. చిమూర్ తాలూకాలోని బరడ్ ఘాట్ వద్ద ఓ వ్యవసాయ కూలిపై పులి దాడి చేసి చంపేసింది. ఖడ్సంగి బఫర్ జోన్ పరిధిలో ఈ ఘటనలో స్థానికులు తీవ్రమైన భయాందోళనతో ఉన్నారు. అటవీ శాఖ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడులను అరికట్టాల్సిందిగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రపూర్ జిల్లా చిమ్మూరు తాలూకా బరడ్ ఘాట్కు చెందిన రాజేంద్ర తిమాజీ భోయార్ అనే వ్యవసాయ కూలీ పులిదాడిలో ప్రాణాలు కోల్పోయారు. కడ్సంగి బఫర్ జోన్ పరిధిలో కంపార్ట్మెంట్ నెంబర్ 55 వద్ద పొలానికి రక్షణ కంచే సామాగ్రి తెచ్చేందుకు రాజేంద్ర వెళ్లారు. అదే సమయంలో పులి ఆయనపై దాడి చేసి మృతదేహాన్ని అడవిలోనికి ఈడ్చుకెళ్లిపోయింది. ఆయనతో పాటు ఉన్న సహచరుడు గ్రామానికి చేరుకుని సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోనికి వచ్చింది. అటవీ శాఖ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. చంద్రపూర్ జిల్లాలో పులి దాడులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మే 22న గంజేవాహి గ్రామానికి సమీపంలో 4 మహిళలు పులిదాడిలో మరణించారు. ఇది ఈ సంవత్సరంలో నమోదైన 7వ ప్రాణాంతకమైన పులిదాడి. గతేడాది 2025లో మొత్తం 47 మంది వన్యప్రాణులు దాడుల్లో మరణించగా అందులో 42 మరణాలు పులుల వల్లే సంభవించాయి. గ్రామస్తులు పులిని బంధించి తమకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే మహారాష్ట్ర జిల్లా చంద్రపూర్ లో పులుల సంచారంతో అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా చూస్తే ఏదో ఒక చోట పులి భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి అసలే వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయం చేసుకున్న కూలీలకు అయితే బొబ్బులి పంజా అయితే విసురుతుందని చెప్పవచ్చు. అయితే ఏదైతే మహారాష్ట్ర జిల్లా చంద్రపూర్ లో చిమూర్ తాలూకాలో అయితే ఈ రోజు రైతు రాజేందర్ పై అయితే పులి దాడి చేసింది. పులి దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచిన అదే విధంగా మృతి చెందడంతో పాటు అతని తల మొండం వేరువేరుగా చేసి అడవిలోకి తీసుకువెళ్ళింది. దీంతో ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు వెంటనే పులుల సంరక్షణ కోసం అయితే ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే మహారాష్ట్ర జిల్లాలోని చంద్రపూర్ లో అటవీ శాఖ ఎక్కువ ఉంటుంది. దీనికి తడోబా ముఖ్యంగా పులుల అభయారణ్యం కాబట్టి పులుల సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వ్యవసాయ కూలీలకు అయితే ఏదో ఒక రోజు నిత్యం పులి పంజా అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అక్కడున్న వ్యవసాయ అధికారులు కానీ, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కానీ, అదేవిధంగా ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని దీనిపై ఒక ప్రత్యేక ఏర్పాటు చేయాలి. అసలు పులులపై ప్రజలను కాపాడాలని అయితే అక్కడ కోరుకుంటున్నారు. దీంతో ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. వ్యవసాయ అధికారులు కూడా వ్యవసాయ పనులు చేసుకునే విధంగా అందరూ ఒకటే చోట గుంపు కూడి వ్యవసాయ పనులు చేసుకోవాలని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా పులి పంజాతో అయితే మహారాష్ట్ర జిల్లా చంద్రపూర్ లో అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.